ప్రజల ప్రాణ సంకటం కల్పిస్తున్న ఈ చెట్ల బారి నుండి రక్షించండి సార్. సామాజికవేత్త రమణరాజు. అత్యంత ప్రమాదకరమైన కోనోకార్పస్ విషవృక్షాల బారి నుండి ప్రజలను రక్షించాలని కోరుతూ జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టరేట్ వద్ద ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు వినూత్నంగా చెట్టు కొమ్మలతో నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ నగరంతో సహా జిల్లాలో అనేక ప్రాంతాల్లో కోనోకార్పస్ వృక్షాలను అవగాహన రాజ్యంతో ఏర్పాటు చేయడంతో అవి ప్రజలకు ప్రాణ సంకట పరిస్థితులు కల్పిస్తున్నట్లు రమణరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు చేపట్టాలని సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ మోహన్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడారు. కాకినాడ నగరంలో 35,000 కోనోకార్పస్ విషవృక్షాలు, 6,000 ఏడాకుల చెట్లు డెవిల్ ట్రీస్ ఉన్నాయి. పక్షులు వాలిన చెట్లు కోనోకార్పస్. వీటి మీద హైకోర్టు కూడా కొంతమంది వెళ్ళారు, వీటిని తొలగించకూడదని. ధర్మాసనం ఆ కేసు కొట్టివేసింది. పక్షులు వాలిన చెట్లు మానవాళికి ఎలా ప్రయోజనం కలుగుతాయి, ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాం. వారు స్పందించారు. కలెక్టర్ గారి దగ్గర సమావేశం నిర్వహించారు. ఈ మొక్కలు తీసివేయమని చెప్పారు. అయితే నగరపాలక సంస్థ వారు ఓటు క్లబ్లో మాత్రమే నరికారు తప్ప ఎక్కడ కూడా తీయలేదు. నరికిన వాటి నుంచి కూడా మళ్ళీ మొక్కలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ ఏడాకుల చెట్లు అనేటువంటిది రోగ నిరోధక శక్తి తగ్గిపోయినటువంటి వాళ్ళకి జబ్బులు కలిగిస్తుంది. ఈ ఏడాకుల చెట్లు అనేటువంటిది శీతాకాలంలో తీవ్రమైనటువంటి దుర్గంధం వ్యాపిస్తుంది. ఈ దుర్గంధం 100 మీటర్ల పరిధి మేరకు ఉంటుంది. ఈ కంపు భరించలేక గర్భంతో ఉన్నటువంటి వారు కూడా గర్భస్రావాలకు గురైనటువంటి దుస్థితి కాకినాడ నగరంలో ఉంది. మరి వీటిని తొలగించేటువంటి ప్రక్రియ మరి ప్రభుత్వం చర్యలు వహించిన 3 నెలలు అయినప్పటికీ కూడా కాకినాడ నగరంలో తొలగించలేదు. కలెక్టర్ ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ, అదేవిధంగా భానుగుడి రోడ్డు కానీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర, ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర అన్ని రహదారుల్లోనూ ఉన్నాయి. వీటిని తొలగించే కార్యక్రమం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.